అందరికీ నమస్తే అండి. ఇవాళ చామదుంపల వేపుడు చేశానండి. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా చామదుంపలు ఉడకబెట్టుకుని పై చెక్కు తీసి ఇలా ముక్కల కింద కోసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, ఒక అర చెంచా జీలకర్ర పొడి, ఒక చెంచా కారం, ఒక అర చెంచా ధనియాల పొడి, సరిపడా ఉప్పు ఇవన్నీ కలుపుకోవాలండి. చేతికి జిగురుగా అనిపిస్తే కొంచెం నూనె వేసుకొని కలుపుకోండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసి వేడి చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మినపప్పు వేసి వేయించుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి. పోపు వేగిందండి. ఇందులో చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరకాయలు దంచుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చామదుంపలు వేసి మంట తగ్గించి వేయించుకోవాలండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతుండాలండి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని కలుపుకోవాలి. ఇదేనండి చామదుంపల వేపుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.